హాయ్ అండి. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రగ్గు చాలా రోజుల నుండి బయటే ఉంది. దీన్ని ఉతికి లోపల పెట్టేద్దామనేసి ఈరోజు వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలకి లిక్విడ్ సర్ఫ్ యూజ్ చేస్తే మంచిది, కానీ లిక్విడ్ సర్ఫ్ ఖతం అయిపోయింది. అందుకనే నార్మల్ సర్ఫ్ యూజ్ చేస్తున్నాను. ఇక మిషన్ ఆన్ చేసి దాని పని దాన్ని చేసుకోమని ఇక ఇల్లు క్లీనింగ్ చేసే పని నేను పెట్టుకున్నాను. ఇల్లు క్లీన్ చేసుకుని చాలా డేస్ అయింది. ఎందుకంటే ఇక్కడ అస్సాంలో కామాఖ్య అమ్మవారి గుడి క్లోజ్ చేశారు. ఇంకా ఆ గుడి క్లోజ్ ఉన్న 4-5 డేస్ ఇక్కడ ఇంట్లో ఎవరు దీపాలు పెట్టుకోవడం కానీ, ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ, అలాగే భూములు తవ్వడం ఇలాంటి పనులు ఏమీ చేసుకోరు. ఇంకా గుడి ఓపెన్ అయింది అనేటప్పటికి మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది. మాకు సంబంధించిన వాళ్ళ పాపే ఒక పాప మెచ్యూర్ అయింది. ఇంకేం చేస్తాం, ఇలా ఉండేటప్పుడు ఇల్లు కడిగి దీపం పెట్టుకోలేము కదా, అందుకని ఇల్లు క్లీన్ చేయడం ఇప్పుడు పెట్టుకున్నా. ఈ పిల్లలు ఉన్నారే, ఇల్లు ఇలా క్లీన్ చేస్తానో లేదో అలా పడేస్తున్నారు ఆ బొమ్మలన్నీ కింద పడేసేవరకే. పడేశాక వాటితో సంబంధమే ఉండదు. చూడండి ఎలా తిరుగుతుందో. ఇల్లు క్లీన్ చేసుకున్నాక ఇల్లంతా ఎంత తలతలా మెరిసిపోతుందో. ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో కదా, కానీ పిల్లలున్న ఇంట్లో అది సాధ్యమే కాదు. మళ్ళీ సాయంత్రానికల్లా చెత్త అవుతుంది. ఇప్పుడైతే మా ఆయన చికెన్ తేయడానికి వెళ్ళారు. అప్పటి వరకు పాపకు ఫుడ్ చేసి పెట్టేస్తాను. పాప కోసం ఫుడ్ చేసి తినిపిద్దామని వస్తే తినిపించొద్దంట, తనే తింటుందంట. ఇక మార్కెట్ నుండి చికెన్ తీసుకొచ్చాక చికెన్ ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని సరిపడినంత నూనె వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడేంత చికెన్ మసాలా, కొద్దిగా కారం, సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని మూతని పెట్టి బాగా ఉడికించుకోవాలి. చికెన్ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక బిర్యానీ కోసమని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకున్నాను. దాంట్లోకి 2 స్పూన్స్ వరకు నెయ్యి, 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి హోల్ గరం మసాలా వేసుకొని, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఒక 4-5 వరకు వేసుకోవాలి. అవి కాస్త వేయించుకున్నాక అందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసి వేయించుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులోకి 1 కట్ చేసుకున్న టమాటా వేసుకొని, అలాగే 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని కాసేపు చక్కగా వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించుకున్నాక 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దాని మూతని పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. ఆ తర్వాత చికెన్ చక్కగా ఉడికిపోతే దాంట్లోకి 1 టమాటా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ టమాటా చక్కగా రేగిపోయాక అందులోకి సరిపడేన్ని వాటర్ వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోతుంది. ఇక 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూడండి ఎంత పొడిలాడుతూ బిర్యానీ రెడీ అయిందో. చాలా పొడిలాడుతూ చక్కగా వచ్చింది. బిర్యానీ, చికెన్ కర్రీ రెడీ అయిపోయాక ఇక ప్లేట్లో వేసుకొని చక్కగా లంచ్ కానించేసాము. ఇలా హెవీగా తిన్నాక 1 కప్పు తీయని పెరుగు తింటే కడుపుకి హాయిగా ఉంటుంది. ఇక నైట్ డిన్నర్లోకి మార్నింగ్ చికెన్ కర్రీ ఉంటే ఇలా రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా ప్లేట్ తెచ్చి కూర్చున్నానో లేదో అలా చూడండి మా పాప ఏం చేస్తుందో. దాని ఫుడ్ దానికి వద్దు కానీ ఇలా మా ఫుడ్ దగ్గరికి వచ్చేస్తుంది. దాని చిట్టి చేతులతో చిన్న చిన్న ముక్కలు తీసుకొని భలే తింటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.